తెలంగాణలో 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణం జరిగిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఈ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రధారులన్నారు. వారిపై సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రశ్నించారు. కేశవరావు, బొంతు రామ్మోహన్, రంజిత్ రెడ్డి మీద భూ కబ్జా ఆరోపణలున్నాయని, కాంగ్రెస్ లో చేరగాని వాళ్లు ఆనిముత్యాలైపోయారా అంటూ ప్రశ్నించారు. మియాపూర్ భూముల్లో ఆ రోజు కేకే గారు హస్తం ఉందని చెప్పి 2017లో జరిగినటువంటి రచ్చలో కూడా మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఈరోజు కేకే గారు కడిగిన ముత్యమైపోయింది ఒకటే రోజు. రామ్మోహన్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మేయర్గా ఉన్నప్పుడు కేటీఆర్ను పట్టుకొని ఎన్నో భూముల మీద వారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్లో చేరగానే ఆనిముత్యమైపోయిండు. అంటే మీరు కేవలం ఈ భూముల్ని అడ్డం పెట్టుకొని దాని మీద ఆ భూములలో ఇన్వాల్వ్ అయిన వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా? నిన్న మొన్నటి వరకు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎండోమెంట్ భూమిని కాజేసిందని మీరే చెప్పారు. మొక్కజొన్న స్కామ్లో ఉన్నారని మీరే చెప్పారు. ఈరోజు మీ పార్టీలో చేరగానే ఆనిముత్యమైపోయి అభ్యర్థి అయిపోయాడు. మరి వారితో మనం లావాదేవీలు చేసుకుంటున్నారా? మరి మాకు అందిన సమాచారం ఈ 2 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వారితోటి మీరు వాటా అడుగుతున్నారు 40% అని చెప్పి బయటకు వస్తున్నది.